అయ్యా చంద్రబాబు నాయుడు, మీ క్యాడర్ యొక్క పరిస్థితిని గమనించండి. ఓ పక్కన హత్యలు చేస్తారు, మీరు వచ్చి మందు పూసినట్టుగా వాళ్ళకి డబ్బులు ఇస్తారు. చనిపోయినటువంటి కుటుంబాలకి ఉపశమనం కలిగిస్తామని చెప్తున్నా. హత్యలు చేసేది మీరే, ఉపశమనం కలిగించేది మీరే. సోషల్ మీడియాలో నిన్న బ్రహ్మాండంగా మాట్లాడు. సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు వ్యంగ్య ధోరణిలో చేసినట్లయితే పోలీసు వారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. మరి ఏమైపోయింది? నీకున్నటువంటి బుద్ధి జ్ఞానం ఏమైందన్నా? జగన్మోహన్ రెడ్డి గారి డ్రెస్ మీద వ్యంగ్య వ్యాఖ్యలు చేయటమా? మీ అఫీషియల్ పేజెస్లో అవి పోస్టింగ్లు పెట్టుకోవటమా? ఏమన్నా అర్థం ఉందా? షూ మీద, లాల్చీ మీద ఏదైతే మైనారిటీస్ ఉన్నారో మైనారిటీస్ని కించపరిచేటువంటి పద్ధతిలో మీరు మాట్లాడారు. మైనారిటీస్ దూపం వేసుకుంటారు అంటే దాని అర్థం ఏంటి? మైనారిటీలని నువ్వు కించపరిచినట్టు కాదా? అటువంటిప్పుడు కేసు పెట్టద్దా? నీ పెద్దరికం ఏమైంది? నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పేటువంటి దాంట్లో పెద్ద పెద్ద ఉపన్యాసాలు నిన్న పోలీసు పెరేడ్ దాంట్లో ఇచ్చినటువంటి దానిలో మరి ఇవాళ డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి పైన ఈ రకంగా ట్రోల్ చేస్తుంటే నీ బుద్ధి జ్ఞానం ఏమైందని అడుగుతావు. ఇప్పటికైనా యాక్షన్ తీసుకో. అటువంటి వారిపైన నీ అఫీషియల్ పేజీలో పెట్టినటువంటి అన్నింటినీ తొలగించేటువంటి పద్ధతిలో తీసుకోవాలి. కానీ మరొకసారి ఈ రకమైనటువంటితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా యాక్షన్లోకి, డైరెక్ట్ యాక్షన్లోకి దిగాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్తా ఉన్నాం.